అందరికీ నమస్తే అండి. మనందరికీ సహజంగా ఫ్యాన్ వార్ల గురించి ఒక ఐడియా ఉంది. సోషల్ మీడియాలో తిట్టుకుంటూ ఉంటారు. ఈ హీరో అభిమానులు ఆ హీరోని తిడతా ఉంటారు. ఆ హీరో అభిమానులు వీళ్ళ హీరోని తిడతా ఉంటారు. పచ్చి బూతులు మాట్లాడేసుకుంటారు. అమ్మలెక్కల బూతులు తిట్టేసుకుంటారు. వాళ్ళిద్దరూ కలిసి అమ్మలెక్కల బూతులు తిట్టేసుకుంటారు. అది ఒక స్టేజ్ వరకు నడిచింది. ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే చివరాఖరికి పుట్టకల వరకు వెళ్ళిపోయారండి. దిక్కుమాలితనం అంటే ఇదే. ఇప్పుడు రీసెంట్‌గా 'చిరంజీవి' గారిది ఒక సాంగ్ రిలీజ్ అయింది. 'మీసాల పిల్ల' అని చెప్పేసి. అందులో చిరంజీవి గారు కొద్దిగా యంగ్‌గా కనబడతాడు. సరే మేకప్ ఏసారా, ఇంకొకటా ఆయనేమో వయసు పిల్లోడనో, పడుచు పిల్లోడని చెప్పేసని ఎవరు అనట్లా. ఆయనకి 70 ఏళ్ళు వచ్చినియి. 70 ఏళ్ల వ్యక్తి ఆ వయసులో కూడా అంత యాక్టివ్‌గా ఉన్నాడు. అంత చక్కగా చేస్తున్నాడు. అంత బాగా డాన్స్ చేస్తున్నాడని చెప్పేసని ఎంతో కొంత మన ఇదవ్వాలి. ఇది మనం తిట్టకపోయినా పర్లేదు గానీ, పర్వాలేదురా బాబు చేస్తున్నాడని చెప్పి అనిపించుకోవాలి. ఆయన్ని ట్రోల్ చేస్తారు చిరంజీవి గారిని. పళ్ళు కట్టించుకున్నాడని, మేకప్ బాలేదని, ఫేస్ ఏమైందని, మూతి ఏమైందని, లేదంటే చిరంజీవి గారి చేతుల్లోనేమో టీ షర్ట్ మీద హార్పిక్కును, లేదంటే ఈ చేతుల్లోనేమో బాత్రూమ్ కడిగే బ్రష్‌లు పెడతారు. ఏం దిక్కుమాలితనంరా ఇది! ఈ ట్రోల్స్ ఇక్కడితో ఆగిపోవట్లేదుగా. పోనీ అక్కడితో ఆగిపోతున్నాయంటే అది వేరే. ఆగట్లా. ఆ కొన్ని ఫోటోలు, కొన్ని పోస్టులు చూస్తా ఉంటే ఈళ్ళు నిజంగా మనుషులు కాదేమో అన్న ఫీలింగ్ కలిగేస్తుంది. పుట్టకల వరకు వెళ్ళిపోతున్నారు. మరీ దారుణం అది. ట్రోల్ చేయొచ్చు. సినిమా నిజంగా మీకు బాగుంటే బాగుందని చెప్పొచ్చు. బాగోకపోతే బాగోలేదని చెప్పొచ్చు. అది బానే ఉంటది. కానీ వ్యక్తిగతంగా, పర్సనల్‌గా మీరు బూతులు తిట్టేత్తే ఏమొచ్చుద్ది? కనీసం చిరంజీవి గారికి వయసుకైనా మర్యాద ఇవ్వాల్సిందే. ఇక్కడ అభిమానాలు వేరు, పార్టీలు వేరు. పార్టీలు, రాజకీయాలు, సినిమాలు ఒకటి చేసేసి నేను లేదంటే పలానా చెప్పి నేను అననక్కడ. చిరంజీవి గారైనా, బాలకృష్ణ గారైనా వాళ్ళ స్థాయికి ఖచ్చితంగా వాళ్ళ వయసుకైనా సరే మనం గౌరవం ఇవ్వాల్సిందే. ఇవ్వాలండి. మరీ లేఖేదోళ్ళందరూ వచ్చేసి వాళ్ళని బూతులు తిట్టేసి గట్టిగా మాట్లాడితే వాళ్ళ అంటే మన జీవితాల గురించి చెప్తున్నా నేను. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆళ్ళంత గొప్ప స్థాయికి మనం వెళ్తే గొప్పే. అంత స్థాయి అవసరం లేదు మనకి. ఆళ్ళు ఉన్న స్టేజ్‌లో ఒక పదో వంతైనా సరే మనం ఎదగాలని చెప్పేసని మనం కోరుకుంటే గొప్పే. అది నేర్చుకోవాలి. అది మానేసి మేము చిరంజీవి గారిని ట్రోల్ చేస్తామనో, బాలకృష్ణ గారిని ట్రోల్ చేస్తామనో, ఇంకొక హీరోని ట్రోల్ చేస్తాం. ట్రోల్ చేస్తే ఆళ్ళకేమన్నా అవుద్దా? ఇక్కడ మనం పని మానేసుకొని పొద్దున్నుంచి సందాల దాకా ట్విట్టర్‌లో మళ్ళీ ఎవడన్నా తిరిగి మళ్ళీ మన కౌంటర్ ఇస్తే మళ్ళీ మనం ఇక్కడ బీపీలు పెంచుకొని మనం కోపాలు తెచ్చేసుకొని తిరిగి వాళ్ళ మీద పొలవమని చెప్పేసి బూతులతో పడిపోవడం కాదు. ఎదవ దిక్కుమాలితనం అంతా ఎదవ మందంతా మన దగ్గరే తగలడారు. ఒకడు చిరంజీవి గారిని అంటా ఉంటాడు, ఇంకొకడు బాలకృష్ణ గారిని అంటా ఉంటాడు. గట్టిగా మాట్లాడితే వాళ్ళిద్దరు కాలిగోటికి వీళ్ళందరూ సరిపోరు ఇక్కడ. లేదు వాళ్ళందరూ కష్టపడి పైకొచ్చిన వాళ్ళే. చిరంజీవి గారైనా, బాలకృష్ణ గారైనా, ఇంకొకరైనా కష్టపడింది ఎవరికి రూపాయి ఏమి రాదు. కష్టపడితేనే వస్తుంది. వాళ్ళు కష్టపడ్డారు అది. మన అభిమానులుగా ఉండొచ్చు కానీ వాళ్ళ కోసం మనం బూతులు తిట్టుకోవడం ఏంటి అదే అర్థం కావట్లే ఇక్కడ. ఇవాళ మన బాలకృష్ణ గారు అఖండ సినిమా పోస్టర్ ఏదైతే ఉందో దాన్ని ట్రోల్ చేశారు. ఇమీడియట్గా ఆ రోజు సాయంత్రమే ఈ చిరంజీవి గారికి సంబంధించింది వచ్చింది. ఆ రోజు ట్రోల్ చేశారు చిరంజీవి గారిని. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తప్పు ఒక్కరిదే అని చెప్పి నేను అన్నాను. రెండు వైపుల నుంచి ఉంది. రెండు వైపు ఇద్దరిది తప్పే. మొదట అఖండ పోస్టర్ వచ్చినప్పుడు మెగా అభిమానులు పొలోమంటూ బాలకృష్ణ గారిని ట్రోల్ చేశారు. ఈ మాట వాస్తవం. ఆ తర్వాత ఆ సాయంత్రానికి ఏదైతే మీసాల పిల్ల అని చెప్పేసి ఒక ప్రోమో వచ్చిందో అప్పుడు తిరిగి మళ్ళీ అభిమానులు ఆ హీరో అభిమానులు చిరంజీవి గారిని ట్రోల్ చేశారు. బాలకృష్ణ గారి అభిమానులు చిరంజీవి గారిని ట్రోల్ చేశారు. అది గట్టిగానే చేశారు అది కూడా. ఇప్పుడు లిరిక్ సాంగ్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశారు మీసాల పిల్లకి సంబంధించింది. అదే సాంగ్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ట్రోల్ మాట. నిజంగా చిరంజీవి గారిని ఇప్పటి వరకు అంత ఘోరంగా ఎవరో ట్రోల్ చేసి ఉండరేమో అంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. దయచేసి ఫ్యాన్ వార్లు వద్దండి. వాళ్ళ కోసం మనం కొట్టుకోవద్దు. మీరు తిట్టుకోవద్దు. మళ్ళీ ఇంకొక దరిద్రం ఏంటంటే మొదట్లో హీరోలను తిడతారు. చిరంజీవి గారిని కాసేపు, బాలకృష్ణ గారిని కాసేపు తిడతారు. అది అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు పర్సనల్గా తిట్టుకుంటారు. ఆడి అమ్మలెక్కలను వీడు అమ్మలెక్కలను ఆడు. ఇంక ఇంట్లో వాళ్ళ దాకా వెళ్ళిపోయి బూతులు తిట్టేసుకొని పచ్చి బూతులు ఇంకా చివరాఖరికి నువ్వు అడ్రస్ పెట్టు వచ్చేస్తా అంటాడు. వెళ్ళిపోయి ఏం చేస్తావు? వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ఏం పీకుతావు? కనీసం బుద్ధి జ్ఞానం లేదు యాదవులకి. ఏం ట్రోల్ చేస్తున్నావు? ఎందుకు ట్రోల్ చేస్తున్నావు? మనకు పనికి వచ్చేదా? మనకు పనికి రాదా? మనం ట్రోల్ చేస్తే మనకేమన్నా వచ్చుద్దా? దానివల్ల ఎవరికి ఒరిగేది ఏమి లేదు. మనకి నోటిదోలు అంతే. అదొక రకమైన సునకానందం. ఆ క్షణానికి మనం ఆనందపడడానికి తప్పితే దేనికి పనికి వస్తారు అది? దేనికైనా ఒక అవగాహన ఉందా? మీకన్నా ఉందా? ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు మనం ఒంటరిగా కూర్చొని ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసిందో ఒకసారి చూడండి.
పనికొచ్చే పనులు ఏమైనా చేశారేమో, పనికిరాని పనులు ఏమైనా చేశారేమో చూడండి ఒకసారి. డే మొత్తం చూస్తే మన ట్విట్టర్లో బూతులు తిట్టుకున్నదే కనపడుతుంది. దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. మరి నువ్వు చేసేది ఏంట్రా అనొచ్చేమో. నా పని నేను చేసుకొని అడిషనల్గా నా పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వీడియోలు చేసుకుంటాను. నేను ఎప్పుడు నా పని వదిలేసుకోవాలి, నా పని నేను చేసుకుంటానే ఉంటా. చేసుకోండి, ఎవడొద్దన్నాడు? మీ పని మీరు చేసుకుంటే హ్యాపీ కదా. 4 రూపాయలు సంపాదించి ఆలోచించండి రా. నలుగురిని బూతులు ఎలా తిట్టాలి, ఒక ఫ్యాన్ వాళ్ళు ఎలా చేయాలి. పైగా ఇలా చేసేదే ఫ్యాన్ వాళ్ళు, ఇలా చేసేదే దిక్కుమాల రోత లత్కోర్పలు ఇవన్నీ కూడా. మళ్ళీ వీళ్ళకి మళ్ళీ కొంతమంది అభిమానులు ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హ్యాండిల్ ఉందనుకోండి, ఒక 10,000 మందో 15,000 మందో ఉన్నారనుకోండి, వాడికి సపరేట్గా మళ్ళీ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆడు ఏదైనా ఒక బూత్ కామెంట్ పెట్టాడంటే, నువ్వు సూపర్ అన్నా, నువ్వు తోపన్నా, ఆడేసిన కామెంట్ ఆడు ఇంట్లో చూపించలేడు. అలాగని చెప్పేసి ఆడేసే కామెంట్లు ఇక్కడ సూపరు, నువ్వు తురుము, నువ్వు పెద్ద హీరో అని అంటున్నావు కదా, పోనీ మీ ఇంట్లో వాళ్ళు చూపించగలుగుతావా? మీ ఇంట్లో వాళ్ళ ముందు ఆ పోస్ట్ ఓపెన్ చేసి నువ్వు చదవగలుగుతావా? చదవలేము. ఎందుకు దిగజారిపోతున్నావు అంటే ఇందుకే మన బానిసత్వం అంతే. బానిసత్వం వదలనంతసేపు మనలో మార్పు రాదురా అబ్బాయిలు, గుర్తుపెట్టుకోండి బాగా. మనం ఒకడికి భజన చేసినంత కాలం మనం బాగుపడలేము, మనల్ని బాగుపడనివ్వరు. ఏదన్నా ఉంటే మన భజన మనం చేసుకోలేమో కానీ ఒకడికి భజన చేయకూడదు అబ్బాయి. దాని దరిద్రం లేదు. చక్కగా రాజకీయాల గురించి మాట్లాడుకోవచ్చు, కాలితే అవసరం అయితే. మేము మాట్లాడట్లేదా? ఇప్పుడు రాజకీయంగా నాకు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం, నేను మాట్లాడుకుంటాను. ఎందుకురా అంటే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది అన్న నమ్మకం నాది. ఆ నమ్మకంతో నేను భజన చేస్తూ ఉంటాను ఖచ్చితంగా. పోనీ అలా మీకు ఏదైనా ఉపయోగపడుతుందో పని లేదుగా. అన్ని విధాలుగా మనకు బొక్కే కదా. ఫ్యాన్ వార్లు చేసినంత దరిద్రం ఇంకోటి ఉండదురా నిజంగా. ఆ మాట్లాడేది ఏదో, ఆ వాగేది ఏదో చక్కగా, ఆ వీడియోల రూపంలో అయితే వీడియోల రూపంలోనూ, ఇంకొక రూపంలో అయితే ఇంకో రూపంలో చక్కగా నువ్వు ఛానల్ ఓపెన్ చేసుకుని మాట్లాడుకుంటారా. మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఏముంటే చెప్పుకుంటారా. అందులోని మన అభిప్రాయాలు మనం హ్యాపీగా స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు, ఆ అవకాశం ఉందిగా. అది వదిలేసి ఇంకెంత ఎక్క అమ్మలేకలు బూతులు తిట్టేసుకుంటే అయిపోద్ది అని చెప్పి చూస్తున్నారా. అది అవుదమ్మా, అది తప్పమ్మా. అలాగా మనం బూతులు తిట్టేస్తే మనల్ని కూడా బూతులు తిడుతున్నారుగా. వీళ్ళు వెళ్ళి ఒకరిని బూతులు తిట్టడం దేనికి? ఏమీ తెలియని అమాయకులైనా నీ ఇంట్లో మీ అమ్మ కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, లేదంటే మీ భార్య, మీ అక్కో, మీ చెల్లో అనవసరంగా నువ్వు చేసిన దూల పనికి వాళ్ళని ఎందుకు బూతులు తిట్టించుకోవాలి? వాళ్ళని ఎందుకు తిట్టిస్తావు? ఇవాళ రేపు ఎవరికైనా కోపం వచ్చిందంటే వాడికి వచ్చిన ఊదపోద ఏంట్రా అంటే పుచ్చుకున్న నీ అమ్మ అంట డాష్, అంతే ఇంకా అయిపోయింది అక్కడితో. ఇక్కడ మనం బీపీలు పెంచేసుకోవాలి. దయచేసి ఏంటంటే ఈ ఫ్యాన్ వార్లు, ఈ ట్రోలింగ్లు ఇవన్నీ ఆపేస్తే బాగుంటుంది రా. అది అందరికీ మంచిదే. మనం ట్రోల్ చేసినంత మాత్రాన చిరంజీవి గారి స్థాయి తగ్గిపోదు, లేదు బాలకృష్ణ గారి స్థాయి తగ్గిపోదు. వాళ్ళు అసలు దేకని కూడా దేకరహే మనల్ని, మీకు తెలుస్తలేదా? వాళ్ళు ఎంతసేపు ఆ సినిమా ఫంక్షన్లో అభిమానులు అంటారు కానీ, ఆ ఫంక్షన్ అరగంట అయిపోయిన తర్వాత, ఆ అరగంట మాట్లాడే స్పీచ్ అయిపోయిన తర్వాత మన కోసం కొంతమంది అభిమానులు ఉంటారో, మనల్ని అభిమానిస్తారో అనే ఆలోచన కూడా ఎవరికి ఉండదు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళకి సరిపోతాయి. మీకోసం నా కోసం చేసేది ఏమి ఉండదు. నీకు కష్టం వస్తే 10 రూపాయలు ఇచ్చేవాడు ఉన్నాడు ఎవడో కూడా. కష్టం ఉన్నా నష్టం ఉన్నా అప్పు అయినా సొప్పు అయినా చేసేది ఎవడరా అంటే అమ్మ బాబే చూడాలి, కొద్దో గొప్ప మనల్ని. అమ్మ బాబు తోడబుట్టినోళ్ళు చుట్టాలు తప్పదు. మనం ఎన్ని ఎదవేసాలు వేసినా, ఎంత ఫోర్మోకైనా, ఎంత ఎదవైనా సరే కొద్దో గొప్ప చూడాల్సింది వాళ్ళే చూడాలి మనల్ని. తర్వాత నువ్వు ఎంత గొర్రెలు దించుకొని ఎవడో నీకు రూపాయలు ఇస్తాడా? 10 పైసలు పిల్ల ఎవడో కూడా సహాయం చేయరు. నేను మొన్న ఇప్పుడు చూసా, ఒక మహేష్ బాబు గారి అభిమానంట సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు పాపం. బాధాకరమైన విషయం, చాలా దారుణం పాపం. పరిస్థితి బాగాలేదు. అమ్మ బాబు రోడ్డు మీద ఉన్నారు. మిగిలిన అభిమానులు అంతా కలిసి ఒక క్యూఆర్ కోడ్ పెట్టేశారు. మనలో ఒకటి దూరం అయ్యాడు, మీరు అందరూ ఆర్థికంగా సహాయం చేయండి అని చెప్పేసి. ఆ పరిస్థితి మనకు వద్దు. ఉన్న రోజులు ఎలా సంపాదించుకోవాలి, ఏం చేయాలి, ఎలా బాగుపడాలి, వీటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. లేదంటే పోయిన తర్వాత అల్లగా మనం కూడా మన ఇంటికి వెనకాల కుటుంబం రోడ్డు మీద పడిపోద్ది. తర్వాత 10 మంది మన మీద, మన కుటుంబ సభ్యుల మీద జాలి చూపించి ఎంతో కొంత దానం చేస్తేనే కానీ బతకలేని పరిస్థితికి మనం వచ్చేస్తాం. సో అంత కర్మ మనకు వద్దు. భగవంతుడు ఇచ్చిన ఒక జన్మ అంది. ఈ ఏదో ట్రోలింగ్లని మానే శుభ్రంగా చేసుకుంటే హ్యాపీ. వృధా కదా, ప్రయోజనం లేని ట్రోలింగ్స్ కదా. లేదురా రాజకీయంగా మాట్లాడుతున్నాడా, ఒక పార్టీ సిద్ధాంతాలు వాడికి నచ్చినాయి, ఆ పార్టీ కోసం పని చేస్తున్నాడా, ఆ పార్టీ కోసం మాట్లాడుతున్నాడు అంటే అది వేరే.
ఇక్కడ సిద్ధాంతాలు బొక్క పోసని ఏమి ఉండదు. ఏంట్రా అంటే మా కులపోడు అని ఒకటి ఉంటుంది, లేదంటే మా ఓడు అని ఒకటి ఉంటుంది, లేదంటే మేము అభిమానించే హీరో అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. అడి తిరిగి ఇటు తిరిగి వీళ్ళంతా కలిసి బుద్ధులు తిట్టుకోవడం ఉంటుంది, అందుకు మించి ఏమి ఉండదు అక్కడ. ఫ్యాన్ వార్ వల్ల ఉపయోగం లేదమ్మా, ఇది కట్టిపెట్టేస్తే బాగుంటుంది.